నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు సురేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. ప్రధానంగా గతంలో కూడా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. ముదిరాజులు నష్టపోతూ ఉన్నారు అన్ని విధాల. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏదైతే 25% ఇప్పుడు అమల్లో ఉందో, ఈ 25%లో కూడా రావాల్సిన వాటా రాకపోగా విద్య, ఉపాధి వాటిల్లో అయితే కంప్లీట్గా వెనకబడిన పరిస్థితి కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి బీసీ నాయకులు మాట్లాడట్లేదు. ఈ 42% ఇస్తానన్న ప్రభుత్వము దీని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు. అలాగే ప్రధానంగా ముదిరాజు నాయకులు కూడా ఎక్కడా కూడా ఈ అంశం మీద మాట్లాడట్లేదు. సో సురేష్ గారు గతం నుంచి కూడా మాట్లాడేది ఒకటే ఒక పాయింట్. ఆయన రాజ్యాధికారం అడగట్లేదు, లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ ముదిరాజులకు ఇమ్మని అడగట్లేదు. కేవలం విద్య అలాగే ఉపాధికి సంబంధించి ముదిరాజులకి కొంత పర్సంటేజ్కి మీరు ఇవ్వండి. ఏదైతే జనాభా ప్రాతిపదికన అత్యధికంగా ముదిరాజు కులం ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికన మీరు ఇవ్వాల్సిన పర్సంటేజ్ న్యాయబద్ధంగా ఇవ్వండి. మా ముదిరాజులు కూడా చదువుకోవాలి, డెవలప్ అవ్వాలి అంటూ కూడా ఆయన ప్రధానంగా కోరుకునేది అదొక్కటే. సో ఈ అంశానికి కనీసం ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. బీసీ నాయకులు మాట్లాడరు. సోకాల్డ్ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్న పెద్ద పెద్ద గొంతువులు కూడా ఎక్కడా కూడా ఈ ముదిరాజు అంశాన్ని లేవనెత్తే పరిస్థితి లేదు. సో ఈరోజు నేను ఈ ఎపిసోడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి ఏదైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళకి సంబంధించిన హక్కులకి సంబంధించి గవర్నమెంట్ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ రోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో 3 ఇయర్స్గా వస్తూ ఉంది ఆ తీర్పు వచ్చి కూడా. మరి ఈ 3 ఇయర్స్ కూడా ఎవరు ఈ తీర్పును పట్టించుకున్న వాళ్ళు లేరు. గత ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని వెనకనెట్టే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా ముదిరాజులకు ఉపయోగపడేటట్టు ఒక స్టేట్మెంట్ కూడా లేదు. సో ప్రస్తుతం ఒక్కసారి నా దగ్గర ఈ తీర్పుకు సంబంధించి ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఫైల్ చేసిన కేసుకు సంబంధించి 11/10/2022 మీరు ఫైల్ చేసిన జడ్జిమెంట్ మీరు ఫైల్ చేసింది 2వ నెల. మేము ఇది అంటే ఇది దీనికంటే ముందు చాలా రోజులు అంటే 2009లోనే పోయారు. ఓకే, 2009లో సుప్రీంకోర్టు పోయారు. అంటే సుప్రీంకోర్టులో 2009 నుంచి 22 వరకు అంటే దాదాపుగా 12 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇది సుప్రీంకోర్టు నుంచి ఒక చిన్న తొందరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు వెలువచ్చింది. 12 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు లేవు. 2009 నుంచి అంటే 2009 నుంచి 22 వరకు 12 ఇయర్స్ ఇటు ప్రభుత్వాలు కానీ అటు ముదిరాజ్ సంఘ నాయకులు కానీ ముదిరాజ్ సంఘాలు కానీ ఎలాంటి వాదనలు అక్కడ వినిపించిన దాఖలాలు లేవు. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 20-25 సార్లు టేబుల్ వీక్ వచ్చింది, ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయితే ఇది కూడా వచ్చి మనకు 22/11/10/22 నాడు ఇది సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సమస్యను పరిష్కరించండి మీ రాష్ట్ర పరిధిలో. ఒకసారి అది కూడా మనం ఒకసారి చూద్దాము. అంటే ఆ తీర్పుకు సంబంధించి అంటే కంక్లూజన్ ఏమి ఇచ్చింది కోర్టు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దిస్ కమిషన్ షల్ కన్సిడర్ ద మ్యాటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే వీలైనంత తొందరగా దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటూ కూడా కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం మరి అదే అది ఫైనల్ జడ్జిమెంట్ అంటే సుప్రీంకోర్టే. సో మరి సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన ఆర్డర్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదంటే అంటే మీ ఉద్దేశ ప్రకారం సార్ బీసీ రిజర్వేషన్ 42% గురించి ఇప్పుడు కొట్లాట జరుగుతుంది, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. చాలా మంది బీసీ నాయకులు వచ్చి రకరకాల బీసీ కష్టాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ముదిరాజులుగా ఉండి మీ జనాభా కూడా అధికంగా ఉంది కదా, మరి ఎందుకు ఈ ముదిరాజు సంఘాల గురించి మాట్లాడట్లేదు? అయితే ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ ఇది ముఖ్యంగా ఇక్కడ ముదిరాజులకు ఒక ఆయుధం అనేది లేకుండా పోరాడమంటున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళకు ముదిరాజులకు అత్యధిక జనాభా ఉన్నది వాస్తవం. ఇప్పుడే కాదు, నిజాం కాలం నుంచి కూడా అత్యధిక జనాభా రాష్ట్రంలో ఈవెన్ ట్విన్ సిటీస్లో సైతం నంబర్ 1 పొజిషన్లో ముదిరాజులే ఉన్నారు. అంటే ఈ ముదిరాజులను ఇక్కడ మూలవాసులుగా ఉన్న ముదిరాజులను తొక్కాలనేది ఎట్లది, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ కూడా చేయాలని ఒక పెద్ద కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ 1972లో ఏదైతే అనంతరామన్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో దాంట్లో ముదిరాజులను ఎస్టీలనన్నా ఉంచాలి, లేదంటే బీసీలనన్నా ఉంచాలి.
ఈ రెండుటి కాదని చెప్పి తీసుకుపోయి అగ్రకులాల సరసన డి గ్రూప్లో పెట్టడం జరిగింది. దీనికి సరే అవన్నీ జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. ఎవరైనా సరే ఒక 10 years 20 years 30 years ఎవరు చేయకున్నా కూడా 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళని బీసీఏలో ఉంచాలని చెప్పి దాల్వ సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ ఇస్తూ ఆ రిపోర్ట్ ఆధారంగా మమ్మల్ని బీసీడీ నుంచి బీసీఏలోకి జియో 15 ద్వారా మమ్మల్ని చేర్చడం జరిగింది. అయితే కొన్ని కులాలు సాధారణంగా ఉంటాయి కదా సార్, ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళు ఈ బీసీ వాళ్ళు అడగడంలో తప్పులేదు. మేము చిన్న కులాలం కదా, మాకు నష్టం జరుగుతుంది, ఇంత పెద్ద కమ్యూనిటీ వీళ్ళది, వీళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మాకు నష్టం అవుతుంది, కోర్టుకు పోయారు హైకోర్టుకు. హైకోర్టులో కూడా 2009లోనే ఇది, అంటే మాకు అప్పుడు ఫిబ్రవరిలో మాకు జియో వచ్చింది, వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అంత ఒక 5-6 నెలల్లో వాళ్ళు పోయినా కూడా జడ్జిమెంట్ వచ్చే వరకు మాకు అమల్లో ఉంది. అయితే హైకోర్టు కూడా ఏమిచ్చిందంటే వాళ్ళు చెప్పిన ఏ అంశాన్ని కూడా యాక్సెప్ట్ చేయలే, ముదిరాజులను బీసీలో ఉంచాలనే సమర్థించింది. కాకపోతే ఒకే ఒక చిన్న అంశం ఏంటంటే ఈ రిజర్వేషన్ వీళ్ళు ఇంత పెద్ద జనాభా అని చెప్తున్నారు కదా, ఈ పెద్ద కమ్యూనిటీలోకి వచ్చింది కాబట్టి రిజర్వేషన్ శాతాన్ని సవరించే ప్రక్రియ జరగలేదు కాబట్టి మీరు మళ్ళీ పిటిషన్ వేసుకోండి, మీకు ఏమైనా ఉంటే ఆ ప్రక్రియ కనుక చేసినట్టయితే దీన్ని యాక్సెప్టబుల్ అన్నట్టు ఉద్దేశంతో అదొక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 2009లో జియో 15 మీద. అంటే ఇక్కడ హైకోర్టు కూడా ముదిరాజులను బీసీలో చేర్చడానికి సమర్థించింది. అవును, ఇంకా కాదంటే ఒకటో అరనో రిజర్వేషన్ శాతం వీళ్ళకి కలిపితే సరిపోయేది. లేదంటే యాక్చువల్గా ఆ జియో ఏదైతే హైకోర్టు ఆర్డర్ కాపీలో ఉందో దాంట్లో లెక్కలు స్పష్టంగా ఉన్నాయి, సరిపోతాయి. ముదిరాళ్ళకి 7%లో ఉంచడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే అంతకుముందు లంబాడాలను ఎస్టీలో కలిపేశారు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంచారు? ఇప్పుడు 25లో 25లో ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు మొన్న తిరుమల అన్న ఒక లెక్క చెప్పిండు మనకు, ఏది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే 2014లో మనకు జనాభా లెక్కలు తీసిండో దాంట్లో ఏముందంటే బీసీఏ కమ్యూనిటీ 30 లక్షల జనాభా ఉంది, బీసీబీ కమ్యూనిటీ 56 లక్షల జనాభా ఉంది, బీసీడీ కమ్యూనిటీ 66 లక్షల జనాభా ఉంది. యాక్చువల్లీ జనాభా దామాషాలో రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఇది సుప్రీంకోర్టు చెప్తుంది, నువ్వు ఎవరు ఏ మీద అడిగినా చెప్తాడు గుడ్డిగా. అంటే మనకు సమగ్ర కుటుంబ సర్వే అనేది చాలా శాస్త్రీయంగా జరిగింది, కాకపోతే అది రైట్ లేదు కాబట్టి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, దానికి చట్టబద్ధత లేదని చెప్పి దాన్ని ప్రకటించలేదు. అంటే సరే, అంటే మీరు ఇప్పుడు ఈ జనాభా లెక్కలు ఏవైతే చెప్తా ఉన్నారు వీళ్ళు, జనాభా ప్రాతిపదికన అనేది ఒక మాట చెప్పేది. మరి ఇప్పుడు జరిగిన సర్వే ప్రకారం ముదిరాజుల లెక్కలు ఏవైతే ఉన్నాయో, బీసీల లెక్కలు, ముదిరాజుల లెక్కలు ఏవైతే చెప్తా ఉందో ప్రభుత్వం, ఇది ఎంతవరకు వాస్తవంగా ఇప్పుడు ఉన్నారా? అంత ఆ పర్సంటేజ్ ఉందా? ఎక్కువ ఉంటారు సార్, ఇంకా ఎక్కువ. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు 1972 నుంచి ముదిరాజుల పట్ల చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు ఇప్పటికి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మీరు చదువుకున్నారు, జ్ఞానవంతులు, మీరు ఏదైనా ఆఫీస్లో కొట్లాడగలుగుతారు, మీరు కోట్లలో కొట్లాడగలుగుతారు, మీకు ఆర్థికంగా రాజకీయంగా మీరు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మాకు ఆయుధం లేకుండా, చదువు లేకుండా మమ్మల్ని కొట్లాడమంటే మేము ఎక్కడ కొట్లాడతాం? మేము కనీసం బేస్గా మాకు ఇప్పుడు ఈ దేశంలో చదువు అనేది ప్రిమిటివ్ సార్, అది ప్రాథమిక హక్కు, ఒక మనిషికి కావాల్సిన హక్కు. ఆ హక్కుని మీరు మాకు అందించట్లేదు. ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రైట్ని నువ్వు రాకుండా చేసినావు. ఇప్పుడు 30 లక్షల జనాభాకు 7% ఇస్తావు, 66 లక్షల జనాభాకు 7% ఎట్లా పెడతావు? ఏ పద్ధతి? న్యాయం ఎక్కడుంది? 56 లక్షలకు 10% ఇస్తావు. ఇప్పుడు మనకు ఆ లెక్కలు మనం కొంతవరకు కరెక్ట్ అనుకుందాం, ఇప్పుడు అది మీకు అథెంటిక్గా కాదు, ఇప్పుడు ఎన్నో రకాలుగా చెప్తారు, అది వేరే విషయం. నువ్వు ఇప్పటికైనా సరే డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో పెట్టు, ముదిరాజుల జనాభా ఇంత, ఈ కమ్యూనిటీస్ జనాభా అంతా తీసావు కదా, ఇప్పుడు పగడబందిగా తీసిరు కదా, ఆ లెక్కలని పెట్టి దాని ప్రకారం సరి చేయండి మీరు రిజర్వేషన్ శాతాన్ని. లేదంటావు నువ్వు ఏలో ఇప్పుడైతే తక్షణం ఇప్పుడైతే దాంట్లో చేర్చండి, మీరు చేర్చి అమలు చేయండి. కొన్ని ఉద్యోగాలన్నీ వస్తాయి కదా, ఇప్పుడు ప్రకటించబోయే 40,000 ఉద్యోగాలన్నా మాకు. ఒకటి సార్, ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం ఇస్తే నిజంగా ముదిరాజులకి ఇచ్చే పర్సెంటేజ్కి ఇప్పుడున్న జనాభాకి సరిపోతుందా సార్? ఎక్కడ సార్, ఇప్పుడు అదే పాత రిజర్వేషన్ సిస్టమ్ అయితే మాత్రం తీవ్రంగా నష్టపోతుంది సార్. ఆల్రెడీ 70 నుంచి నేటి వరకు అంటే కూడా 50 సంవత్సరాల పై చిలుకు నష్టపోయినాం. ఆల్మోస్ట్ ఆల్ పరిజ్ఞానం అనేది లేదు, ముదిరాలకు సబ్జెక్టే లేదు, చదివే లేదు. ఎక్కడ పోటీ పడతారు వీళ్ళు, ఎవరితో పోటీ పడతారు? 66 లక్షల జనాభాలు. సింపుల్గా మీకు చెప్తాను నేను, బీసీఏ గ్రూప్కు మెడికల్ సీటు, డి గ్రూప్కు మెడికల్ సీట్ రావాలంటే 1,26,000 ర్యాంక్ తేడా ఉంది. మరి
ఇంతటి అసమానతలకు దారితీస్తున్న సంగతి మీకు కనబడట్లేదా? అవును. అంటే నువ్వు ఒక ముద్రాలని ఏల చేరిస్తే సరిపోతుంది, కొంత 90% సరి చేసినట్టు అవుతుంది. ఈ రాష్ట్రంలో లెక్కలు సరి చేసినట్టు అవుతుంది. ఇంకా 10% లోపాలు ఉన్నాయి, లేవంటలేదు నేను. ఆ లోపాలు సరి తర్వాత చేసుకోండి మీరు. ఎప్పుడైతే ముద్రాలని ఏ గ్రూప్లో చేయడం ద్వారా 90% న్యాయం జరిగినట్టు అవుతుంది. తర్వాత మీరు రిజర్వేషన్ శాతాలను సరి చేస్తారా, మీరు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, చేసినప్పుడు మళ్ళీ లెక్క సామాజిక స్థితిగతులను బట్టి మీరు ముద్రాలను ఎస్టీలో చేరుస్తారా, ఇంకేం చేస్తారా, తర్వాత మీ ఇష్టం. కానీ అంటే ఇప్పుడు మొత్తం రాజ్యాధికారం చుట్టూనే నడుస్తూ ఉంది కదా. బీసీలకి రాజ్యాధికారం రావాలి, బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి రాజ్యాధికారానికి మేము అర్హులమే అని చెప్పి ఇప్పుడు తిన్మార్ మల్లన్న మాట్లాడినా, లేకపోతే బండి సంజయ్ మాట్లాడినా, లేకపోతే ఈటల రాజేంద్ర మాట్లాడినా, ఇప్పుడు ఇటుపక్క నుంచి కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ఆయన మాట్లాడినా కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు, కేవలం బీసీలకి రాజ్యాధికారం సరిపోతుంది అనేది. మాస్టర్ కి ఫర్ ఆల్ అని చెప్పి అంటారు అనమాట. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అని. రాజ్యాధికారం ఎట్లా వస్తుంది సార్? ముద్రాలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? నువ్వు ఉన్న పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కలిపితే 15+10 25% వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే రాజ్యాధికారం రావట్లేదు. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ అన్నిట్లో ఉన్నాయి. ఎంపీలలో ఉన్నారు, ఎమ్మెల్యేలలో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, బ్యూరోక్రాట్స్గా ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ఉన్న వాళ్ళకే రాజ్యాధికారం రావట్లేదు. వీళ్ళకి రాజ్యాధికారం ముద్రాలకు వస్తుంది అని అనడంలో ఏమైనా ఉందా సార్? అసలు మా దాంట్లో ఏంటంటే మా రాజకీయ ఇప్పుడు మా నాయకులను, మా ముద్రాజ్ నాయకులను ఎట్లా భావిస్తారంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కుక్కలాగా భావిస్తున్నారు. వీళ్ళకి ఒక బొక్క పడేస్తే, ఒక బిస్కెట్ పడేస్తే కంకుకుంటూ కూర్చుంటారు వీళ్ళు అని చెప్పి మా నాయకులను వాళ్ళు కుక్కలాగా చూస్తున్నారు. పార్టీలు విభజించి మా నాయకులకు అసలు నిజానికి సిగ్గుపడాలి. వీళ్ళు మేమేం చేస్తున్నాం మా కమ్యూనిటీకి, మేమేం చేసాం ఇంతవరకు, జాతిలో విద్య లేకుండా ఇంత వెనుకబడ్డది కదా, దీనికి కారణం ఏంటి అని చెప్పి విశ్లేషించుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మూర్ఖంగా మేము రాజ్యాధికారం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే స్థితిలో లేము మనం. ఇప్పుడు ఒక ప్రాంతంలో అత్యధిక 70-80% 90% ఒక పాపులేషన్ ఉందంటే ఒక ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. కానీ రాష్ట్రం అంతా చెల్లాచెదురుగా విస్తరించి ఉన్నాం మనం. ఒక ప్రాంతంలో లేం మనం. ఇప్పుడు అదే ఎస్సీలో అట్లా లేకున్నా కూడా వాళ్ళకు రిజర్వ్డ్ స్థానాలనే కాబట్టి వాళ్ళు రాగలుగుతున్నారు. వాళ్ళు కనుక అట్లనే మనలాగానే వాళ్ళు కూడా ఓపెన్లో పెడితే వాళ్ళు కూడా ఇక్కడ గెలవరు. అంటే ఇప్పుడు కొంతమంది బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఇదే కదా ముందు పెట్టేది. ఇప్పుడు మీ ముద్రాజుల దగ్గర కూడా ఇదే పాయింట్ కదా, వాళ్ళు ఏమనైతేది రాజ్యాధికారం కోసం మనం ముందు కొట్లాడదాం, తర్వాత మిగతావన్నీ అంటున్నారు. ఇప్పుడు ఈ రాజ్యాధికారం అనేది ఇప్పట్లో వచ్చేటట్టయితే కనపడట్లే కంప్లీట్గా. ఎందుకంటే దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి, మళ్ళీ మొత్తం ఇండియా మొత్తం ఒక ఏక సర్వే జరిగిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బట్టి ఉంటుంది. సో అంటే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ రాదు అఫీషియల్గా అయితే. మరి ఆ ఆర్డినెన్స్ రానప్పుడు ఇప్పుడు మీరు రాజ్యాధికారం కోసం మళ్ళీ అదే బీసీలు ఏదైతే చెప్తా ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళతో పాటు మీరు కూడా కలిసిపోయి మీకు సంబంధించిన రావాల్సిన ఫలితాల గురించి మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుందా? అయితే ఒకటి బీసీ నాయకులకు ఇక్కడ వాళ్ళు కొట్లాడడంలో ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు ఏవైతే ప్రధానంగా బీసీ సంఘాలు ఉన్నాయో, అవును, ఆ బీసీ సంఘాలు పెట్టిన నాయకులను చూసినట్టయితే ఆ నాయకుల యొక్క కులాలు అనేటివి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన కులాలు. వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు మంచిగా దక్కినాయి, కొంత ఎదిగారు. పూర్తి స్థాయిలో ఎవరు ఎదగలే. ఎస్సీ ఎస్టీలకు ఏమిటంటే వాళ్ళ జనాభా వాళ్ళకు హక్కులు వచ్చినాయి, కానీ వీళ్ళకు సగభాగం వచ్చినాయి. కాబట్టి ఆ ఎదిగిన వాళ్ళు రాజ్యాధికారం అని చెప్పి కొట్లాడుతున్నారు, 42% అని కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ 42% ఇచ్చిన ముద్రాలకు మేలు జరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు 25% ఎట్లయితే సఫర్ అవుతున్నామో 42% కూడా అదే విధంగా సఫర్ ఉంటది. ఇంకొక పర్సెంట్ పెరగచ్చు మీరు అన్నట్టుగా. దానివల్ల ఏముండదు అసలు. మళ్ళా జాతిలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటది. కానీ రాజ్యాధికారం అనేది ఎట్లా సాధ్యమైంది అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే ఈ నాయకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మేమేమంటామంటే మీరు మాకు జరిగిన అన్యాయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మమ్మల్ని ఫస్ట్ బీసీలో మాకు పోవడానికి మీరు సమర్థించాలి. దాంట్లో ఏం చేస్తారు, కొంతమంది మత్స్యకారులను అంటే బెస్తలను రెచ్చగొడుతున్నారు. బీసీఏలో ఒక బెస్సోళ్ళు ఎక్కటే లేరు సార్. అక్కడ 53 కులాలు ఉన్నాయి. 53 కులాలకు నొప్పి లేని నీ బెస్సోళ్ళకి ఎందుకు ముద్రాలకు గొడవలు పెడుతున్నారు? బెస్సోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. బీసీఏలో మిగిలిన సీట్లు కూడా వేరే గ్రూప్ పోతున్నాయి. మీరు ముద్రాల మీద ఒక్కరి మీద ద్వేషం పెంచుకుంటే లాభం లేదు. ఒకవేళ ముద్రాలు కనుక అక్కడ చేరితే బలం పెరుగుతుంది, బీసీఏ గ్రూప్ కులాలకు బలం పెరుగుతుంది. అప్పుడు సమిష్టిగా మనం కొట్లాడొచ్చు, కొన్ని రైట్స్ కొరకు కొట్లాడవచ్చు.
అట్లా ఆలోచించాలి. కానీ ముద్రాలు వస్తే మాది తింటారు, మీకు ఎవరిది ఎవరు తినరు, ఎవరి జనాభా ఎంత ఉందో బీసీఏకి ఎంతైతే జనాభా ఉంటుందో ఆ జనాభాలో కొట్లాడాల్సిందే. ఇప్పుడు 66 లక్షలు ఉన్నటువంటి దాంట్లో మేము మీకు కొట్లాడాలి, మీకు 30 లక్షలు ఉన్న దాంట్లో 7%తో మీరు అనుభవిస్తే మీరు ఎట్లా? ఇది ఎక్కడ జస్టిస్ ఇది? అంటే నేను మేధావులు ఇప్పుడు ఎవరైతే ఈ బీసీ సంఘాలను నడుపుతున్న ఇంటెలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి దీని పట్ల. వాళ్ళు ఏమంటారంటే రాజ్యాధికారం వస్తే మనకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎట్లా సాధ్యమవుతుంది మీకు? మీరు రాజ్యాధికారం ఒక బీసీలలోనే ఇంత తారతమ్యాలు ఉన్నాయి, మళ్ళీ అభివృద్ధి చెందిన 4-5 కులాలేనా ఇక? అవును, మళ్ళీ అదే కులాలే కదా. మళ్ళీ అత్యధిక జనాభా ఉన్న ముద్రాల పరిస్థితి ఏంటి? మీరు మాకేమైనా రిజర్వ్ చేసి, ఇది వెనకబడిన కులం కూడా కాదు కదా. ఇప్పుడు రాజకీయం అంటే దాంట్లో అనేక అంశాలు ఉంటాయి సార్. ఇప్పుడు ముద్రాలకు టికెట్ ఇచ్చినా మీరు ఓడగొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీలమ్మదినే ఓడగొట్టిరు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న నీలమ్మదినే ఓడగొట్టిరు. మంచి పార్టీ టికెట్ ఇచ్చినా కూడా రేపు గెలుస్తారనే గ్యారెంటీ ఏంది? మేము అనేది జ్ఞానం వస్తే మా వాళ్ళు కొంచెం చైతన్యం అవుతారు. అప్పుడు మీరు అన్నట్టుగా మాదిదో మా రైట్స్ కొరకు మేము పోరాడుతూ మా ఉపాధి కొరకు మా బ్యూరోక్రాట్స్లో మా వాళ్ళు ఎక్కడున్నారు సార్ ఇక్కడ? ఇప్పుడు మీరు అడిగేది కూడా ఎడ్యుకేషన్ అంతే తగ్గట్టుగా అర్హతకు సంబంధించి ఉద్యోగాలు కావాలనేది. మరి ఇక్కడ మళ్ళీ పొలిటికల్గా ఎట్లా ముడిపెడతా ఉన్నా నాకు అర్థం అదే వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా మేము వేరే పార్టీలను కూడా తిట్టట్లేదు, ప్రధానంగా మా నాయకులే. మా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, బండ ప్రకాష్ గారు ఉన్నారు, ఈటల రాజేంద్ర అంటే ఆయన ఏ రోజు కూడా కుల సంఘాల్లో ఆయన లేడు. అంటే ముద్రాజుగా మేము ఫీల్ అవుతున్నాము, ఆయన కూడా కొంత ఉన్నది, ఆయనకు అభిమానం ఉంది కాబట్టి ఆయన ఏ రోజు కూడా కుల సంఘాల్లో నాయకునిగా చలామణి కాలేడు. కానీ మిగతా కొన్ని చిన్న చిన్న చితక కులాలు ఉన్నాయి. అయితే మీరు సుప్రీంకోర్టులో 12 సంవత్సరాలు నానబెట్టి ఆ రోజు ఏం డిమాండ్ చేయలే. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు, రేపటికి 3 సంవత్సరాలు, అంటే నేటికి 3 సంవత్సరాలు పూర్తయినాయి. నేటికి కూడా నువ్వు డిమాండ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమన్నది ఇక్కడ, ఒకవేళ మీకు రాకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అయితే విత్ దీస్ అబ్జర్వేషన్ వి డిస్పోజ్ ఆఫ్ ది ప్రెజెంట్ పిటిషన్ లీవింగ్ ఆల్ క్వశ్చన్స్ ఓపెన్. ఒకవేళ మీరు వీఆర్ క్వైట్ క్లియర్ దట్ ద కమిషన్ విల్ లుక్ ఇన్ టు ఆల్ ద రిలవెంట్ ఆస్పెక్ట్స్ అండ్ టేక్ నోట్ ఆఫ్ సబ్మిషన్ రేజ్డ్ ఇన్ దీస్ పిటిషన్స్ విచ్ కెన్ ఆల్సో బి హైలైటెడ్ త్రూ ద ప్రజెంటేషన్ ఆఫ్ పిటిషన్స్. ఇది కమిషన్ తీసుకోమన్నది. మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఓపెన్ చేసి పెడతాం, ఇక్కడ మీకు సుప్రీంకోర్టుకు మీరు రావచ్చు అని చెప్పి అన్నది. కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంప్లీడ్ కావచ్చు కదా, ఎందుకు కావట్లేదు? డిస్పోజ్ ఆఫ్ అని మొత్తం తీసేసింది ఇక్కడ. విత్ దీస్ అబ్జర్వేషన్ వి డిస్పోజ్ ఆఫ్ ది ప్రెజెంట్ పిటిషన్స్ లీవింగ్ ఆల్ క్వశ్చన్స్ ఓపెన్. మళ్ళీ అవసరం పడితే మీరు రావచ్చు, మీకు ఏమైనా మళ్ళీ అవసరం ఉంటే రండి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే, మీకు అక్కడ ఏమైనా నష్టం జరిగితే సుప్రీంకోర్టు రండి అన్నది. 3 సంవత్సరాలు అయింది, మీకు చీమ కుట్టట్లేదు. ఇప్పుడు బండ ప్రకాష్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 13 నెలలు, ఇప్పుడు 22 సెప్టెంబర్ అంటే 23 ఎండింగ్ వరకు ప్రభుత్వంలో ఉన్నాం, ఆ రోజు డిమాండ్ చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చి కూడా 18 నెలలు అయింది. మరి 18 నెలల నుంచి కూడా మీరు అడగట్లేదు. మరి ఈ కాంగ్రెస్ బీసీల పార్టీ అంటుంది, బీసీలకు మేము మంచి చేయాలని వచ్చామంటే కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఆలోచించాలి. బీసీలో ఉన్న అన్ని కులాల గురించి కూడా ఆలోచించాలి నా ఐడియా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ముద్రాల మీదనే ఎందుకు ఇంత కక్ష ధోరణి? ఇప్పుడు మిగతా కులాలు కొట్లాడితేనే వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ వాళ్ళకి దక్కినాయి కదా, వాళ్ళకి యాదృచ్ఛికంగా వచ్చినాయి కదా. ముద్రాల మేము మాకు అన్యాయం జరిగింది మొర్రా అని చెప్పి మొత్తుకుంటే కూడా మాకు న్యాయం చేయడానికి ఆల్రెడీ మీరు న్యాయస్థానం వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు ఒకవేళ ఎవరికి తెలియదు ఈ అంశం అనే దానికి కూడా లేదు, ఎందుకంటే ఈ అంశం ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు ఎవరి దృష్టికి రాలేదనడానికి కూడా లేదు. ఎందుకంటే డైరెక్ట్ న్యాయస్థానం నుంచే ఉన్న హైకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా ఉంది. హైకోర్టు జడ్జిమెంట్ లో ముద్రాలకు అనుకూలంగా ఉంది. సుప్రీంకోర్టు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయమని చెప్పింది. అయినా కూడా ఈ సమస్య సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. నువ్వు వీరికి సాల్వ్ చేస్తే ముద్రాలు మీ పట్ల ఆలోచిస్తారు కదా, మీరు సాల్వ్ చేయకపోతే మొత్తం శాశ్వత శత్రువుగా మిగిలిపోతారు కాంగ్రెస్ పార్టీ ముద్రాలకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే సాధ్యమైనంత తొందరలో, ఇప్పుడు నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, దీని పట్ల మేము సీరియస్గా ఉన్నాం, వాకిటి శ్రీ గారిని తీసుకుంటున్నాం, మేము పోయి సీఎం గారికి రిప్రజెంట్ చేస్తాం, పెద్ద ఉద్యమం చేస్తారా ఇంకేం చేస్తారా మీ ఇష్టం, మాట్లాడేది ఉంది, దీనికి ఒకటి ఎండ్ బ్యాడ్ పలకాలని ఒక నిర్ణయంతో ఉన్నారు. కానీ అది మేమేం చేస్తున్నాం అంటే రేపు కామారెడ్డి సభ ఏదైతే పెడుతున్నారో దాంట్లో మాది ప్రకటించండి, దాంట్లో ముద్రాలను క్లారిటీ ఇవ్వాలి. అయిపోయి క్లారిటీ ప్రకటించడమే సార్, అక్కడ దీంట్లో క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు ప్రకటించడం ఒక పేపర్ పైన అంతే సింపుల్, ఇక్కడ ఏమి లేదు. హైకోర్టు జడ్జిమెంట్ టోటల్ గా ముద్రాలకు అనుకూలం ఉంది, ఒక పర్సంటేజ్ వేరియేషన్ లో తప్పించి పర్సంటేజ్ వేరియేషన్ కూడా అక్కడ ఏమంత పెద్దగా లేదు. ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ కంటే మాకు బీసీలు చేరిస్తే ఉండేటువంటి పర్సెంట్ డిఫరెన్స్ అనేది నామమాత్రం. కాబట్టి యాజ్ గా జియో 15 ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎవరు కూడా సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది, అంతే అనుకుంటే చేయొచ్చు.
100%. కానీ చేయరు. అంటే ముద్రాలకు నాయకులది ఎవరి సమస్య అనేది ఇప్పుడు ఇదే పరిస్థితి నిజంగా బీసీలో వేరే వేరే కులాలకు మున్నూరు కాపుకో లేకపోతే ఇంకో కులానికో ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? ఎట్లుంటది అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేసే పరిస్థితి ఉన్నదాన్ని, ఒక పేపర్ అంటే ఒక గంటలో పని అయిపోయే విషయాన్ని నిజంగా మిగతా బీసీ కులాలు ఇప్పుడు ఎవరైతే కొట్లాడే కులాలు ఉన్నాయో వాళ్ళకి ఇదే పరిస్థితి ఉండుంటే మరి ఇట్లాగే నానుస్తారా? నాంచే పరిస్థితి ఉంటుందా? అదే కదా ఇప్పుడు ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి బీసీ నాయకులారా మీరు కూడా ముద్రాల పక్షాన నిలవండి. ముద్రాలకు జరిగిన అన్యాయం మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీకు తెలుసు గ్రామీణ స్థాయిలో ముద్రాల పరిస్థితి ఎట్లుందో తెలుసు. కాబట్టి మీరు ఖచ్చితంగా ముద్రాలను ఎంబడే బీసీలో చేర్చడానికి మద్దతు పలకండి. తర్వాత మనం బీసీ ఉద్యమం చేద్దాం. బీసీలకు రాజ్యాధికారం కొరకు మా వంతు మీ ప్రయత్నం ఖచ్చితంగా. మా దాంట్లో ఇప్పుడు పెద్దగా నాయకులుగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఉన్నా మన బీసీలోంచి తీసుకొద్దాం. లేదు ఇప్పుడు అందరు బీసీలు అంతా మంచోళ్ళు, అగ్రకులాలు అంతా దుర్మార్గులని కాదు. అగ్రకులాల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అనేక మంది మా గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి నాయకులను కూడా మనం ఎంకరేజ్ చేద్దాం కదా సార్. ఇప్పుడు బీసీలు ఆల్రెడీ బీసీలో మీకు ప్రధానంగా ఒక నాయకత్వం అని పెట్టి, అంటే నాయకత్వ ఏమంటారు దాన్ని, ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే పదవి కోసమో లేకపోతే ఇంకొక అంశాల కోసమో ఇది ముందు పెట్టి, రాజ్యాధికారం ముందు పెట్టి ఈ అంశాలన్నీ పక్కదో పట్టించి మీలో మీకే గొడవ పెట్టే పరిస్థితి వస్తుందా? ఎగ్జాక్ట్లీ బీసీ కులాలు ఈ రాజ్యాధికారం అనే ఒక కార్డును చూపిస్తుంది. ఇప్పుడు సర్పంచ్ మా వాళ్ళు ఏం గెలుస్తారు సార్? మా అంటే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ. ఇప్పుడు ఉన్నటువంటి 620 మంది సర్పంచులు ఉన్నారు. ఏం సాధించారు వాళ్ళు? ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అసలు సర్పంచులు వాళ్ళకి ఇండ్లు లేవు. మరి మీరు పెద్ద సాధించేది ఏంది? మీకు పోనీ సర్పంచ్ గెలిచినా నువ్వు ఒక ప్రత్యేకంగా నీకు నిధులు ఇస్తాడు ఎమ్మెల్యే అనేది లేదు. సర్పంచులకు అధికారాలే లేవు. ఈ అధికారాలన్నీ ఎమ్మెల్యేల దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన సర్పంచ్లకి ఇచ్చుకుంటారు. అవును. కాబట్టి నువ్వు సర్పంచ్ గెలిచినందుకు కలిగే ప్రయోజనం లేదు. అంటే గెలవద్దని కాదు, మీరు వద్దన్నా కొన్ని గ్రామాల్లో మొత్తం ముద్రాలు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు, ఎంపీటీసీలు గెలుస్తారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ముద్రాలను కనుక మేము గెలిపించినట్టు మేము మాట్లాడితే రేపు ఏది ప్రజల నుంచి అంటే ఈ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, సర్పంచులు, ఎంపీటీసీలు, వాళ్ళ నుంచి వచ్చే ఎమ్మెల్సీ క్యాండిడేట్స్కు వాళ్ళ ఓట్లు మేము దండుకోవచ్చు అనే ఉద్దేశంతో సానుభూతి చెప్తున్నారే తప్ప మీకు నిజంగా ప్రేమ ఉంది. ముద్రాజ్ నాయకులకే నేను చెప్తున్నాను, నేను రాష్ట్ర స్థాయి ముద్రాజ్ నాయకులకు సర్పంచ్గా నిలబడుతున్న ఒక్కొక్క క్యాండిడేట్కి 5-5 లక్షలు మీరు పంపిణీ చేయండి గెలవడానికి. వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, పాంప్లెట్ ఖర్చులు, ఇంకా ఇతరత్ర ఏదో ఉంటాయి. వాళ్ళు చిన్న వెహికల్ వేసుకొని తిరుగుతారు, పెట్రోల్ వేసుకొని తిరుగుతారు. మీరు ఇప్పుడు వచ్చి నిలబడి గెలిపియండి వాళ్ళకి 5-5 లక్షలు ఇచ్చి. డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, పుష్కలమైన డబ్బు ఉంది కదా, మిమ్మల్ని రాష్ట్ర స్థాయి నాయకులను చేసి ఇంతవరకు భుజాల మీద ఎత్తుకున్నాం కదా, మరి గెలిపియండి. మీరు ఊకదంపు మాటలు, రాజ్యాధికారం అంటూ ముద్రాజులను మోసపుచ్చడం తప్పించి ఇక్కడ ముద్రాలకి ఏమీ లేదు. ముద్రాలు ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో వాళ్ళు యూనిట్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే గెలవాలో అక్కడ గెలుస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో మా రాష్ట్ర స్థాయి నాయకుల ప్రమేయం ఏముండదు. పార్టీలు కూడా విభజించి పాలిస్తున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలు ఒకటిగా చాకచక్యంగా, చాలా చాకచక్యంగా ఒక ముద్రాల విషయంలో వచ్చినట్టయితే అన్ని పార్టీలు కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో కాంగ్రెస్ దెప్పిపడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళతో నిన్న సిద్దిపేట నుంచి కొంతమంది హరీష్ రావు మనుషులు ఇవ్వకపోతే మీ అంతు చూస్తాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నిన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది రాజకీయంగానే మీరు కోణంలో చూస్తున్నారు. కానీ ముద్రాల రియల్ సమస్యగా ఏ ముద్రా సంఘ అంటే ఇప్పుడు ఈ పాటలకు ఉపయోగాల కోసం వాళ్ళే చూస్తున్నారు. అంటే ముద్రా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు. మీరు నిజంగా ముద్రాల పక్షం ఎందుకు నిలవట్లేదు కానీ గమనిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ముద్రాలు ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. అటువంటి నాయకులకు కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఖచ్చితంగా. కాదు సార్, ఒకటి ఇప్పుడు బీసీల్లో చాలా మంది బడా నాయకత్వం ఉంది. ఇప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బీసీల్లో. మరి సెంట్రల్ మినిస్టర్ దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళలేదంటే సెంట్రల్ మినిస్టర్స్ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒకటి చిన్నగా మనం లాజికల్గా చూసినట్టయితే ఈటల రాజేందర్ మీద బండి సంజయ్ బీసీ అని చెప్పుకుంటాడు, ఈటల రాజేందర్ బీసీ. ఎవరెవరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి? ఇద్దరు ఒకటే పార్టీ. అంటే ఈయన వర్గం గెలవకుండా ఆయన పూర్తి ప్రయత్నం చేసిండు అనేది, బండి సంజయ్ చేసిండు అనేది ఒకటి నెపం ఉంది. ఆయన 10 పోవడానికి ఈటల రాజేందర్ ప్రయత్నం చేసిన ఒకటి. అంటే మీరు ప్రయత్నం చేశారు సార్, కలిసే ప్రయత్నం, ఈ సమస్య చెప్పే ప్రయత్నం చేశారా? ఈటల రాజేందర్ దగ్గర పోయినాము. అంటే ఇంకా మనకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒకటి ఏముందండి సార్, ఇక్కడ
నాయకులకు కూడా మా నాయకుల దగ్గర కూడా మేము చాలా సందర్భాలు కలిసినాం, విన్నవించినాం. అంటే అది సుప్రీంకోర్టులో ఉందని అప్పుడు దాటేశారు. ఇప్పుడు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు 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 కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతున్నది. అది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే ఇది ఈ సందర్భం ఎందుకంటే 3 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ప్రభుత్వం కూడా దీని పట్ల కొంచెం సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీ నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నాడు బీజేపీలో కావచ్చు, బండి సంజయ్ ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీరు మాకు సపోర్ట్గా నిలబడండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అయితే అసలు ఆయన నిజంగా ఓసారి బీసీ పక్షం నిలబడ్డట. ఇప్పుడు నేను మండలిలో మాట్లాడి ముద్రాలను బీసీలో కలపాలని, కానీ కొంతమంది విద్యార్థులు పోయినప్పుడు అంటే వాళ్ళని నాలెడ్జ్ని చెక్ చేయడానికి కావచ్చు వాళ్ళను తీసిపడేసి మీరు బీసీలో పోతే ఏందా అందులో ఉన్న వాళ్ళ జీవితాలు అన్నీ బాగుపడా, బీసీ ఎందుకు కోరుతున్నారు మీరు ఈడబ్ల్యూఎస్ కోరుకోండి అని. అది మీనింగ్లెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 300 కాపులు ఓసీలు ఉన్నోళ్ళు బీసీలు కలవడానికి 1972లో విశ్వ ప్రయత్నం చేసి బీసీలకు వచ్చారు. నువ్వు ముద్రాలను పోయి నువ్వు ఈడబ్ల్యూఎస్ ఓసీలో కలవమని అనడం అది కొంచెం అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పడం అంటే వచ్చిన వాళ్ళు అజ్ఞానులు అనుకొని చెప్పి వాళ్ళకి సంజాయించి పంపించినా కానీ ఒకటి మెచ్చుకోవాలి. తీన్మార్ మల్లన్న మండలిలో 2 సందర్భాల్లో ముద్రాలను బీసీలో కలపాలని చెప్పి డిమాండ్ చేసిండు. దాంట్లో మనం ఆయనను డౌట్ అంటానికి వీల్లేదు. దానికి కొంతమంది ఈ బెస్స సొసైటీ వాళ్ళు కూడా ఆయన పట్ల నిరసన వ్యక్తం చేశారు. అది ఉన్న వాస్తవం. అది ఇప్పుడు బెస్సలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒక చిన్న కమ్యూనిటీ, బీసీలో ఉన్న ఫలాలన్నీ కూడా బీసీబీలో పోతున్నాయి. దీని ఎవిడెన్సెస్ కూడా చూస్తాను నెక్స్ట్ వీడియోలో, మీకు అవి కూడా మీకు ఎక్స్పోజ్ చేస్తా. హైకోర్టు కూడా ముద్రాల పక్షాన్ని ఎట్లా నిలబడ్డది, జియో 15 ఎట్లా సమర్థించింది అనేది మరొకసారి మనం ఒక పీపీటీ ద్వారా మొత్తం దాన్ని మనం మీ ప్రధానంగా అయితే ఎడ్యుకేషన్ అండ్ మీకు సంబంధించిన ఉద్యోగాల కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు. ఇది క్లారిటీ. ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఇదేదో రాజ్యాధికారం కోసం ముదిరాజులు చేస్తూ ఉన్నారనే చర్చ కూడా నడుస్తుంది, ఖచ్చితంగా నడిపిస్తారు కూడా ఈ మీ అంశాలు మాట్లాడుతున్నప్పుడు. సో మీరు క్లారిటీ అంటే బేసిక్గా ఇక్కడ రాజ్యాధికారం మాకు అవసరం లేదు, మాకు కావాల్సిన ఫలితాలంతా కూడా విద్య అలాగే ఉద్యోగాలు. రాజ్యాధికారం కావాలంటే కూడా వచ్చే అవకాశాలు లేవు సార్. అది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ముదిరాజులు కూడా. రాజ్యాధికారం అనేది మనకు అందరినీ ద్రాక్ష పండే, దాన్ని ఏ చదువుకున్నాడు జ్ఞానవంతుడు ఎవరైనా సరే దాన్ని మీకు ఏదో ఆశ చూపిస్తారు. గ్రామీణ స్థాయిలో సర్పంచ్ గెలవడం రాజ్యాధికారం కాదు. ఆ పని మీరు చేసుకుంటారు. మీరు ఏదైతే వార్డు మెంబరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మీకు వస్తాయి, అవి అది రాజ్యాధికారం కాదు. రాజ్యాధికారం అంటే నీకు అన్ని సర్వం అన్ని ప్రొవైడ్ చేసేది. దానివల్ల ఒరిగేది కూడా ఏం లేదు. రాజ్యాధికారం అంటే మోడీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా లేదు. మోడీ దగ్గర రాజ్యాధికారం. రాజ్యం అంటే దేశం, దేశాన్ని పాలించేటోడే రాజ్యాధికారం. అది కానీ నువ్వు గ్రామీణ స్థాయిలో నీకు ఏం అధికారం ఉంటుంది? నీకు చెక్ పవర్ ఒకటి తప్పించి నీకు ఇచ్చే పైసలు కూడా పైనుంచే రావాలి. అది రాజ్యాధికారం కాదు. ఇది అర్థం చేసుకోవాలి, ముద్రాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. రైట్. ఇది పరిస్థితి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మాట్లాడే బీసీ నాయకులు ఎవరైనా కానీ కొంత దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముదిరాజులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో బీసీలోకి రావడం జరిగింది, అసలు దేనికోసం వాళ్ళు బీసీలోకి వచ్చారో అది ప్రధాన ఎజెండా మొత్తం కూడా పక్కదోవ బట్టి ఈరోజు కనీసం 1%, 2%లకే వాళ్ళు పరిమితం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కనీసం అత్యధిక జనాభా ఉన్న కులానంగా అది గుర్తింపు ఉన్నది. ఎందుకంటే వెనకబడిన కులాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా అంశాల్లో మనం చాలామంది ఈ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడినప్పుడు బాగా వెనకబడిన కులాలకి మేలు జరగాలనే అంశం మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఉన్న అత్యధిక కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు వెనకబడిన కులాలకి నిజంగా న్యాయం జరిగిద్ది అనేది ఎవరికీ నమ్మకం ఉండదు. సో ఫస్ట్కి జరగాల్సిన న్యాయం అంతా కూడా జనాభా ప్రాతిపదికన మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అదే జనాభా ప్రాతిపదికన తీస్తే ఖచ్చితంగా ముదిరాజులకి మీరు ఇవ్వాల్సిన విద్య అలాగే ఉద్యోగాల అంశం మీద ఖచ్చితంగా కన్సిడర్ చేసి ముందస్తులో ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఏదైతే వీళ్ళు కోరుకుంటున్నారో దానికి సంబంధించి కొంత చర్చ చేయండి. ముదిరాజు నాయకులు ఎవరైతే సురేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది మేధావులు ఉన్నారు, చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు ముదిరాజుల తరపు నుంచి, చాలామంది మన పొలిటికల్గా కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళను కూడా పిలిచి మీరు మాట్లాడితే సురేష్ గారు చెప్పవలసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏమున్నాయో ఇది ఒక క్లారిటీ వస్తుంది. దీని మీద మనం ఎలాంటి సమీక్ష నిర్వహించాలి, దీని మీద ఎలాంటి చర్చ జరగాలనేది ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి. ఒక రోజులో జరిగిపోయే అంశాన్ని ఇన్ని సంవత్సరాలు పొడిగించడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద ముదిరాజు సంఘాలు లేకపోతే బీసీ నాయకులు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక క్లుప్తమైన పీపీటీ ప్రజెంటేషన్ కూడా
ఇవ్వబోతాం అతి త్వరలో. అది కూడా ఒక ఎపిసోడ్ అయితే చేస్తాం, చూద్దాం. ఖచ్చితంగా దీని గురించి ఏమన్నా ప్రభుత్వానికి ఒక కదలిక వస్తే అది చాలు మాకు అనే దాని మీద ఈరోజు సురేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.